Hi, hello, extraordinary morning all. I am Sriram from Kara JPH School, H. Nirmanuru of Prakasam district. Today's story is The Birds and the Monkeys. Once upon a time, there was a huge tree on the banks of a river. Some birds had built their nests on this tree and were living happily. Once it started raining very heavily. Some monkeys who were playing near the tree got drenched and ran for shelter under the tree. When the birds saw the monkeys, they felt sorry for them. One of the birds, addressing the monkeys, said, "If you had built a home like us, you would not have to shiver like this." Hearing this, the monkeys got annoyed. They climbed up the tree and destroyed the nests of the birds. The poor birds flew here and there, and they realized that advice should be given to land, wise, and only to those who ask for it. Moral of the story: never advise unless you are asked for it. ఇప్పుడు ఒకసారి ఈ కథను తెలుగులో చూద్దాం. ఒకానొకప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు మీద కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి. ఒకసారి భారీగా వర్షం కురవడం మొదలైంది. ఆ సమయంలో ఆ చెట్టు దగ్గర ఆడుకున్నటువంటి కోతులు బాగా తడిచిపోయి ఆశ్రయం కోసం ఆ చెట్టు కిందకి వచ్చినాయి. అది చూసిన పక్షులు వాటిని చూసి బాధపడ్డాయి. అందులోని ఒక పక్షి కోతులతో ఇలా అంది, "మీరు కూడా మాలాగా ఇల్లు గనక కట్టుకున్నట్లయితే మీరు ఇలా తడిసి వణుకుతూ ఉండవలసిన అవసరం లేదు" అని. ఆ మాట విన్నటువంటి కోతులు బాగా చిరాకు పడ్డాయి. వెంటనే ఆ కోతులు ఆ చెట్టెక్కి పక్షుల యొక్క గూళ్ళన్నింటినీ కూడా ధ్వంసం చేసినాయి. పాపం పూర్ బర్డ్స్ అక్కడ ఇక్కడ ఎగురుతూ, ఎందుకంటే గూళ్ళు లేకపోయేసరికి అక్కడ ఇక్కడ ఎగురుతూ అవి వాటికి తెలియవచ్చింది. ఏమని? సలహా అనేది ఎవరికైతే అవసరమో అడిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, తెలివిగలిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, నేర్చుకునే వాళ్ళకి మాత్రమే మనం సలహా ఇవ్వాలి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఉచిత సలహాలు ఇవ్వకూడదు, మనల్ని అడగకుండా ఎవరికి కూడా సలహా ఇవ్వకూడదు అని అర్థం. థ్యాంక్ యూ అనండా. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.